ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయునానును కనెను. కేయునానును కనిన తరువాత ఏనోషు 819 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషల 187 ఏండ్లు బ్రతికి లెమేకును కనెను. మెతూషల లెమేకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమేకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమేకు నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమేకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను.